ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, అంటే ఇప్పటి వరకు కూడా మార్కెట్ సినారియో గురించి, మార్కెట్ కండిషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఒక్కసారి మనం అట్లా మార్కెట్ లోంచి బయటకు వచ్చి ఒక్కసారి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుందాం. షూర్ అండి. ఏంటి అసలు ప్రజెంట్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు దీపావళి నుంచి చాలా మంది కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వైపు వస్తారు కాబట్టి, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ లోకి అడుగు పెడతారు కాబట్టి, మరి కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటి ఒక నాలెడ్జ్ బాస్కెట్ ని ఆడియన్స్ కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? అదేవిధంగా ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీస్ కి సంబంధించి ఎటువంటి ఫండ్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటారు కొత్తగా మార్కెట్ లోకి వచ్చే వాళ్ళు? సో బేసిక్ గా ఏ ఇన్వెస్టింగ్ అయినా కానీ అసలు ఆస్తి ఏంటి అంటే నాలెడ్జ్, రైట్? సో బేసిక్ ఇంతకు ముందు మార్కెట్స్ హైస్ లో ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొద్దిగా జాగ్రత్త, మార్కెట్స్ పడితే ఇబ్బంది పడతారు అని చెప్పినప్పుడు, మాట్లాడినప్పుడు భయపెడుతున్నారు అన్నారు. అది భయపెట్టడం కాదు, జాగ్రత్త చెప్పటం. ఇప్పుడు మార్కెట్స్ పడుతున్నాయి, ఇప్పుడు భయపడుతున్నారు. ఇప్పుడు ధైర్యం చెప్పి దాన్ని సరైన పాతలో నెక్స్ట్ ఏం జరగబోతోంది, మ్యూచువల్ ఫండ్స్ మనం ఎలా ఉండాలి అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా నా బాధ్యత. సో ఆ బాధ్యతలో భాగం కింద ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇన్వెస్టర్లు అయి ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళ బిహేవియర్ ఎట్లుండాలి అన్న దాని గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ ఎవరు తీసుకుంటున్నారు అని అంటే, రీసెంట్ గా మనకి ఎలక్షన్ కంటే ముందు సో కాల్డ్ ఈ డిఫెన్స్ పరిగెడుతుంది, ఇన్ఫ్రా బాగుంది, మోడీ స్టాక్స్, ఇది ఎప్పుడైతే హైప్ క్రియేట్ అయిందో అప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ ఎంటర్ అయ్యారు మార్కెట్. 6 months బ్యాక్ చాలా మంది ఇన్వెస్టర్స్ ఎంటర్ అయ్యారు. ఆ టైంలోనే అంటే ఇంతకు ముందు ఎంటర్ అయ్యి ఉన్నా కానీ ఆ టైంలో చాలా డబ్బులు కూడా పెట్టారు, లక్షల రూపాయలు పంపించేశారు మార్కెట్ లోకి. సో బేసిక్ గా నేను ఎప్పుడు చెప్పే మాట అదే, మోడీ స్టాక్స్, ఈ స్టాక్స్ మనం ఆ రోజు చెప్పాం. మోడీ స్టాక్స్ అంటే అది మోడీ గారు ఓన్ చేసుకున్న కంపెనీలు ఏం కాదు, జస్ట్ సెంటిమెంట్ డ్రివెన్, మనం వాటి వెనకాల పరిగెట్టకూడదు అని. ఇన్ ద సేమ్ వే ఐ టెల్ ద సేమ్ థింగ్, మనం సెంటిమెంట్ వెనకాల పరిగెట్టకుండా మార్కెట్లో ఉన్నటువంటి ఫండమెంటల్స్ అనుకూలంగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ వెళ్దాం. కరెంట్ మార్కెట్ సినారియో ఏంటి? ఇప్పుడు కరెంట్ బాగా మార్కెట్లో సెల్లింగ్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ చేసేది ఎవరు? FIIలు. అండ్ ప్యారలల్ గా ఎంత వద్దన్నా కానీ DIS అంటే రీటైలర్స్ యొక్క మనీ మార్కెట్లోకి పంపిణీ అవుతుంది కాబట్టి మార్కెట్ బియర్ టెరిటరీలోకి ఎంటర్ కాలేదు. ఒకవేళ వాళ్ళ సపోర్ట్ లేకపోయి ఉండుంటే మాత్రం బియర్ టెరిటరీలోకి మార్కెట్ ఎంటర్ అవడం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏంటి అని అంటే, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో రీటైలర్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది. రీటైలర్స్ ఎంతవరకు సపోర్ట్ చేయాలి అని అంటే, మార్కెట్ తోటి సంబంధం లేకుండా మీ గోల్ రీచ్ అయ్యేదాకా సపోర్ట్ చేయాలి. మీరేం మార్కెట్ కి సపోర్ట్ చేయట్లేదు, మీరు మీకోసం సపోర్ట్ చేసుకుంటున్నారు, మీ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవడం కోసం సపోర్ట్ చేసుకుంటున్నారు. మీరు నా కోసం ఇన్వెస్ట్ చేయట్లేదు, మార్కెట్ ని స్టెబిలైజ్ చేయడం ఇన్వెస్ట్ చేయట్లేదు, దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఇన్వెస్ట్ చేయట్లేదు, మీరు మీ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. సో ఫైనాన్షియల్ గా మీ గోల్ అనేది క్లియర్ గా ఉండాలి. అండ్ మీ పెట్టుబడి ప్రతి ఒక్కటి కూడా గోల్ ఓరియంటెడ్ గా మాత్రమే ఉండాలి. మార్కెట్ లో వస్తున్నటువంటి ఫ్లక్చువేషన్స్ తోటి మీకు ఎటువంటి సంబంధం లేదు. అండ్ ఎస్, పిక్ చేసేటప్పుడు సరైన పిక్స్ కనుక, అంటే సరైన ఫండ్స్ కనుక పిక్ చేయకపోతే మీ యొక్క లాసెస్ కొద్దిగా ఎక్కువగా ఉండటానికి, లాసెస్ అని అంటే బుక్ చేస్తేనే లాస్ అంటాం, మనం బుక్ చేయనంత వరకు దాన్ని డ్రా డౌన్ అంటాం అంతే. అంటే కిందకు వచ్చిందని డ్రా డౌన్ అంటాం, దాన్ని లాస్ అన్న వర్డ్ మనం వాడకూడదు. సో మనం పిక్ చేసిన టైమింగ్ బట్టి మనకి డ్రా డౌన్ సమ్ టైమ్స్ ఎక్కువగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి. లాస్ట్ లెగ్ ఆఫ్ ద ర్యాలీలో పిక్ చేసిన వాళ్ళు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పిక్ చేసిన వాళ్ళు, డిఫెన్స్ పిక్ చేసిన వాళ్ళు, ఆ సెక్టర్స్ అని కూడా కొద్దిగా డ్రాప్ అయ్యాయి కాబట్టి ఎక్కువగా కొంత నెగిటివ్ రిటర్న్స్ కూడా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా కనిపిస్తున్నాయి. సో బేసిక్ గా ఎప్పుడు కూడా రీటైలర్ అన్న వాళ్ళు అడ్వైజర్ సపోర్ట్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో థిమాటిక్ అండ్ సెక్టర్ జోలికి వెళ్ళకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళకూడదు. సో అవి ఒక రకమైన న్యూక్లియర్ వెపన్స్ లాంటివి. సో బేసిక్ గా ఇస్తే అద్భుతమైన రిటర్న్స్ ఇస్తాయి. అంటే దే కెన్ డూ ఐదర్ సైడ్స్, బాగా మంచి చేయగలుగుతాయి, బాగా ఇబ్బంది కూడా పెట్టగలుగుతాయి. సో న్యూక్లియర్ వెపన్ తోటి ఎనర్జీ జనరేట్ చేయొచ్చు, డిస్ట్రక్షన్ చేయొచ్చు. ఇన్ ద సేమ్ వే మనకి థిమాటిక్ అండ్ సెక్టోరియల్ ఫండ్స్ కూడా అలాంటివే. రిటర్న్స్ ఇస్తే అద్భుతంగా ఇచ్చేస్తాయి, ఇవ్వకపోతే చాలా దారుణంగా ఇబ్బంది పెడతాయి, కొన్ని సంవత్సరాల వరకు రిటర్న్స్ రాకుండా చేస్తాయి. సో రీసెంట్ బిహేవియర్ లో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వచ్చిన NFOs లో మెజారిటీ ఆఫ్ ద NFOs అంతా కూడా థిమాటిక్ అండ్ సెక్టోరియల్ రావడం తోటి డబ్బులన్నీ కూడా, అంటే ఇప్పుడు ఎక్కువ ఫ్లోస్ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే మిడ్ అండ్ స్మాల్ కంటే కూడా థిమాటిక్ అండ్ సెక్టోరియల్ లోకి మూవ్ చేస్తున్నారు డబ్బుల్ని. ఈ థిమాటిక్ అండ్ సెక్టోరియల్ బిహేవియర్ ని అర్థం చేసుకోకుండా కనుక డబ్బుల్ని మూవ్ చేస్తే మనం ఎక్కువగా లాస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్ అడ్వైజర్ లేదు, నాకు రీసెర్చ్ చేయడం కూడా తెలియదు. రీసెర్చ్ అని అంటే ఎవరో యూట్యూబ్ లో చెప్తూ ఉంటారు, నేను స్ట్రిక్ట్ గానే చెప్తున్నా ఈ మాటని, వాళ్ళని ఎవరు సర్టిఫై చేశారు నాలెడ్జ్ ఉందని.
నన్ను సెబీ సర్టిఫై చేసింది, వీడికి మ్యూచువల్ ఫండ్ నాలెడ్జ్ ఉంది అని. సెబీ గేవ్ మీ లైసెన్స్, నాకు నాలెడ్జ్ ఉంది అని. వాళ్ళకి ఎవరు సర్టిఫికేషన్ ఇచ్చారు? వాళ్ళు చెప్పే పారామీటర్స్ పక్కకు పెట్టండి. లాస్ట్ 5 year రిటర్న్ చూడండి, 5 star ఉందో చూడండి, టాప్ 5 ని పిక్ చేయండి. ఇదే ఆ పారామీటర్ అంటే? సెబీ గైడ్ లైన్స్ లో రాసుందా? ఎప్పుడైనా చరిత్రలో అలా బాగుపడ్డ వాళ్ళు ఉన్నారని చరిత్రలో రాసుందా? అలా కాదు. మనం పిక్ చేసేటప్పుడు మీకు నిజంగా మార్కెట్ నాలెడ్జ్ ఉంటే, సెక్టోరియల్కి వెళ్ళాలంటే నెక్స్ట్ అప్కమింగ్ 2 to 3 years లో ఏ సెక్టర్ కి ప్రాబబిలిటీ ఉంది, మనం చాలా వీడియోస్ లో చెప్తున్నాం పలానా సెక్టార్స్ బాగుంటాయి అని. ఏ సెక్టార్స్ కి ప్రాబబిలిటీ ఉందో ఆ సెక్టర్ ని పిక్ చేయండి. మీకు రీసెర్చ్ చేయడం రావట్లేదు అనుకోండి, ఇప్పుడున్నటువంటి మార్కెట్ కండిషన్ లో కరెంట్ గా మనకి ఫ్లెక్సీ క్యాప్ అనేది ఒక అద్భుతమైన పిక్. నేను ఓపెన్ గానే చెప్పాను కదా, ఫ్లెక్సీ క్యాప్. సో ఎప్పుడు ఫండ్ పేరు చెప్పరు అని మన వాళ్ళందరూ అంటూ ఉంటారు. నేను కంపెనీ పేరు చెప్పకూడదు. ఈ కంపెనీలో ఫ్లెక్సీ క్యాప్ బాగుంటది, అది బాగుంటది అని నేను చెప్పను. బట్ ఓవరాల్ గా కేటగిరీ వైజ్ గా నేను చెప్పగలను. సో ఫ్లెక్సీ క్యాప్ అనేది ఒక మంచి పిక్ గా మీకు పనికొస్తుంది. అండ్ మల్టీ క్యాప్ కంటే కూడా, మల్టీ క్యాప్ అనేది కొంతవరకు దానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫ్లెక్సీ క్యాప్ అనేది ఏంటి అంటే కొద్ది ఫండ్ మేనేజర్ కి ఫ్రీ హ్యాండ్ ఉంటుంది. సో లార్జ్ టు మిడ్ కి చేంజ్ చేసుకోవడానికి కానీ స్మాల్ కి చేంజ్ చేయడానికి దిల్ హ్యావ్ సమ్ ఫ్రీ హ్యాండ్. అండ్ సో మనకి ఫ్లెక్సీ క్యాప్ అని ఒక మంచి పిక్ గా ఉంటుంది కాబట్టి దాన్ని పిక్ చేయడానికి ట్రై చేయొచ్చు. అలానే వాల్యూ పిక్స్ అంటే మనకి వాల్యూ ఫండ్స్ అని ఉంటాయి కాంట్రా బేస్డ్, వాటిని కూడా కొంతవరకు పిక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే, లేదు అని అంటే లార్జ్ లో మాత్రమే ఉండండి. మిడ్ అండ్ స్మాల్ ని కొంతకాలం వరకు అవాయిడ్ చేయడం మంచిది. పర్టికులర్ గా 2025 అయ్యేంత వరకు. అంటే మనకి ఇప్పుడే కదా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇది 1 సంవత్సరం ఉంటుందా, సంవత్సరం ఉంటుందా మనకు తెలియదు. ఇమీడియట్ గా రికవర్ అవుద్దా మనకు తెలియదు. ఇమీడియట్ గా రికవర్ అవడానికి ఫండమెంటల్ సపోర్ట్ చేసేలాగా లేవు. ఎందుకంటే కంపెనీ నెంబర్లు బాగోట్లే. కంపెనీ నెంబర్స్ బాగోనంత వరకు ఫండమెంటల్స్ అనేవి ఎప్పుడు రివైవ్ కావు. సో కంపెనీ నెంబర్స్ బాగున్నాయి అనేది ఒక క్వార్టర్ తో డిసైడ్ కాము. ఒక 2 quarters అన్న కన్సిక్యూటివ్ గా బెటర్ నెంబర్స్ ని పోస్ట్ చేయాలి వాళ్ళు. కన్సిక్యూటివ్ గా నెంబర్స్ పోస్ట్ చేసేదాకా మనం అయితే వెయిట్ చేయాలి కదా. సో దానికైనా కానీ ఇంకో 6 నెలలు టైం పడుతుంది కదా. ఇప్పుడే కదా ఒక క్వార్టర్ కంప్లీట్ అయింది. సో ఇంకా ఎంత వద్దన్నా కానీ ఇక్కడి నుంచి ఒక 3 నెలల తర్వాత ఒక రిజల్ట్, అక్కడి నుంచి ఒక 3 నెలల తర్వాత ఇంకో రిజల్ట్, ఇంకో 6 నెలలు టైం ఉంది కదా. అప్పటి వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ జోలికి వెళ్లకుండా కొద్దిగా దూరంగా ఉండి లార్జ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ లాంటి వాటి జోలికి వెళ్తే కొద్దో గొప్ప మనకి రిటర్న్స్ అనేవి స్టేబుల్ గా వస్తాయి. ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్ సినారియోలో ఇవి మాత్రమే బెటర్ గా వర్క్ చేస్తాయి. సో ఎవరైనా సరే అగ్రెసివ్ గా రిటర్న్ కావాలి, అగ్రెసివ్ గా ఫండ్ పికింగ్ కావాలి అంటే మాత్రం డెఫినెట్ గా అడ్వైజర్ ఒక్కళ్ళే సహకరించగలరు. బికాస్ ఆఫ్ దట్ నాలెడ్జ్. అగైన్ ఇందులో కూడా డిస్క్లైమర్ ఇంకొక మాట కూడా చెప్తున్నాను. సో బేసిక్ అడ్వైజర్ అని అనగానే ఏదో కేవలం 1% కమిషన్ లాగా మాత్రమే చూస్తారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే నాలెడ్జ్ పూజించబడదో అక్కడ విధ్వంసం జరుగుద్ది. ఇది నిజమా అబద్ధమా? రైట్. అవును. ఇప్పుడు ఒక అడ్వైజర్ కి మీరు ఇచ్చేది ఏదో మీరేమి ఇట్లా విసిరేయట్లేదు నాలెడ్జ్ కోసం. ఈవెన్ ఈ రోజు నాకు జేఎం ఫైనాన్షియల్స్ నుంచి జోనల్ హెడ్స్ వచ్చి కలిసారు. వాళ్ళు ఒకటే మాట అంటారు, మీకు నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరు మీ రీటైల్ మీ ఇన్వెస్టర్స్ కి నాలెడ్జ్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, ఇది మన బాధ్యత. సో మీరు పే చేసేది దేనికంటే యాక్చువల్ గా నాలెడ్జ్ కోసం. మీరు నాలెడ్జ్ కోసం మాత్రమే పే చేస్తున్నారు. ఎక్కడైతే నాలెడ్జ్ మీద ప్రైస్ బార్గెనింగ్ జరుగుతుందో అక్కడ అభివృద్ధి జరగదు. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి, మన దేశంలో తెలియగల వాళ్ళు ఎవరైనా సరే అడ్వైజరీలో కానీ లేకపోతే విద్యా రంగంలో కానీ టీచర్లుగా వెళ్ళాలి అంటే వెనక్కి అడుగు వేయడానికి ఒక రీజన్ ఏంటి అని అంటే నాలెడ్జ్ మీద బార్గెన్ చేస్తారు. అదే వేరే వెస్టర్న్ కంట్రీస్ లో కానీ మలేషియాలో కానీ మంచి పేస్ వస్తాయి. చాలా మంది ఇక్కడ టీచర్స్ ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ప్రొఫెషనల్ గా టీచర్ అంటే ఒక టీచింగ్ వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇండియాతో కంపేర్ చేస్తే అదర్ కంట్రీస్ లో బెటర్ పేస్ ఉంటాయని చెప్పి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటి అంటే మన దేశంలో బార్గెన్ చేస్తారు నాలెడ్జ్ ని. నాలెడ్జ్ షుడ్ నాట్ బి బార్గెయిన్. నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవాలి, లేదా నాలెడ్జ్ ఉన్న వాళ్ళ పక్కన పెట్టుకొని మనం కూడా ఎదుగుతూ పోవాలి. నాలెడ్జ్ దగ్గర బార్గెన్ చేయకండి, అవమానించకండి. ఎక్కడైతే నాలెడ్జ్ అవమానించబడుతుందో అక్కడ అభివృద్ధి జరగదు. అంటే బార్గెనింగ్ అంటే కూడా ఇంకా ఫ్రీ మాట్లాడితే ఫ్రీ 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 దేర్ ఈస్ నో వర్డ్ కాల్డ్ ఫ్రీ అండి. ఈ ప్రపంచంలో ఎక్కడైతే ఫ్రీ అనే వర్డ్ ఉంటుందో అక్కడ స్కామ్ ఉంటుంది. ఫ్రీ అనే వర్డ్ ఎవరు వాడతారండి? ఎవరైతే స్కామ్ చేయాలనుకుంటున్నారో, రారా నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పి నేను తీసుకొచ్చి మోసం చేస్తారు. నువ్వు ఫ్రీగా పని చేస్తావా? నువ్వు ఫ్రీగా ఉద్యోగం చేస్తావా? ఏది చేయవు కదా. నీకు ఫ్రీగా వాటర్ రాదు, నీకు ఫ్రీగా చెత్త తీయడు, నీకు ఫ్రీగా ఇంట్లో పనమ్మాయి పని చేయదు, కనీసం ఫ్రీగా ఎవరు కనీసం మరుగుదొడ్లు కూడా క్లీన్ చేయరు. మరి ఒక నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఫ్రీగా ఎందుకు సర్వీస్ ఇస్తారు? నీలాగే సేమ్ నీలాగే వాడికి ఒక కుటుంబం ఉంటుంది, నీలాగే వాళ్ళకి ఒక పిల్లలు ఉంటారు, నీ పిల్లల్లాగే వాళ్ళ పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. నీలాగే జరుగుతుంటాయి కాబట్టి వాడికి కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి అదేమైనా ప్రత్యేకమైన జీవితం కాదు, మీలాంటి ఒక జీవితమే. మీరు మేబీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మీ ప్రొఫెషన్ ఎంచుకున్నారేమో, ఇంకొకడు ఒక అడ్వైజర్ గా వాడి జీవితాన్ని ఎంచుకున్నాడు, అంతే. అది కూడా ఒక ప్రొఫెషన్. రేవంత్, రోడ్డు పక్కన బాత్రూమ్ వెళ్ళడానికి కూడా, ఒంటికో రెంట్కో వెళ్ళడానికి కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఎగ్జాక్ట్లీ.
ప్రతి ఒక్క దానికి మనం డబ్బులు కడతాం. ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి, మనం ఫ్రీగా వెళ్లాల్సిన యూరినల్స్ కి కూడా డబ్బులు కడుతున్నామే. మరి ఫ్రీ అన్న వర్డ్ మీ నోట్ నుంచి ఎందుకు వస్తుంది? ఈ ప్రపంచంలో ఫ్రీగా ఏది దొరకదు. ఫ్రీ అని ఆఫర్ చేసిన చోట స్కామ్ ఉంటది, అంతకు మించి ఇంకోటి ఉండదు. అవతల వాడు ఫ్రీగా ఇస్తున్నాడంటే ఏదో ఆశించి ఏదో లాక్కోవడానికే ఇస్తాడు. అంతే. ఉచితం అనేది పెద్ద దరిద్రం. అది అసలు ఉచితమైన కాన్సెప్ట్ లేదు. ఎవరు చేస్తారు ఉచితంగా? దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ. ఈవెన్ మనకి భగవద్గీత ఉన్న రోజుల నుంచి ఉచితంగా ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉన్నారా? పనిచేసిన వాడికి కూడా ఏదో 4 గింజలు ఇచ్చి పంపిస్తారు. దెర్ ఇస్ నో ఫ్రీ. అప్పట్లో డబ్బులు లేవేమో, వస్తువులు ఇచ్చి పంపించేవాళ్ళు. దెర్ ఇస్ నో ఫ్రీ. ఈ వీడియోస్ కింద కామెంట్లు పెడుతుంటారు, ఫ్రీగా చెప్పొచ్చు కదా, ఫ్రీగా చెప్పొచ్చు కదా అని. ఏ హోటల్కి వెళ్ళి భోజనం చేసేసి మాకు ఫ్రీగా భోజనం పెట్టచ్చు కదా అంటే హోటల్ ఊరుకుంటాడా? హాస్పిటల్కి వెళ్ళేసి ట్రీట్మెంట్ తీసేసుకొని మాకు ఫ్రీగా ట్రీట్మెంట్ అంటే తీసుకుంటాడా? లేదంటే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసి మాకు ఫ్రీగా చదువు చెప్పండి చెప్తారా? సార్, మీకు నాలెడ్జ్ కోసం రూపాయి ఖర్చు పెట్టడానికి నొప్పి ఉంటే నాలెడ్జ్ తీసుకోవడానికి మనకు అర్హత లేదు. అసలు దాని వైపు వెళ్ళాల్సిన అర్హత లేదు. మాకు నాలెడ్జ్ ఏం ఫ్రీగా రాలేదు. స్టాక్ మార్కెట్ లో ప్రతి ఒక్కరికి తెలుసు కదా, స్టాక్ మార్కెట్ లో నాలెడ్జ్ సంపాదించుకోవాలంటే వాడు ఎంతో కోల్పోయి ఉండాలి. ఎంతో కోల్పోయి మేము ఒక దగ్గరకు వచ్చి ఈ రోజు ఆ సర్వీస్ ని బయటకి ఇవ్వడం కోసం మళ్ళీ సర్టిఫికేట్స్ తీసుకొని చదువుకొని ఎగ్జాములు రాసి సర్టిఫికేషన్ తీసుకొని బయటకు వచ్చింది. దెర్ ఇస్ నో ఫ్రీ కాన్సెప్ట్. ఫ్రీ చేస్తే మా స్టాక్ మార్కెట్ లోనే ఎంతో మంది మోసాలు చేస్తారు ఫ్రీ అనే వర్డ్ తోటి. ఎక్కడ ఫ్రీ ఉండదు. నాలెడ్జ్ ఫ్రీగా దొరకదు. ఫ్రీగా నేను చెప్పేది కాదు, మన వేదం చెప్పేది. ఫ్రీగా తీసుకున్న నాలెడ్జ్ నిలబడదు. పూజ చేసి బ్రాహ్మణుడికి ఇవ్వని దానం, విద్య తీసుకొని గురువుకి ఇవ్వని ఫీజు, మీరు తీసుకునేది ఏది నిలబడదు. పూజ ఫలితము మిగలదు, నాలెడ్జ్ మిగలదు. నాలెడ్జ్ షుడ్ బి రెస్పెక్టెడ్. నాకు నాలెడ్జ్ రెస్పెక్ట్ ఇవ్వని ఏ మనిషి నా ముందు కూర్చున్నా ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. మనం పురాణ ఇతిహాసాల్లో కూడా చూస్తే పెద్ద పెద్ద రాజులు అనేవాళ్ళు వాళ్ళ పిల్లలు ఆ గురువుల దగ్గర విద్యను అభ్యసించి విద్య పూర్తయి బయటకు వచ్చేటప్పుడు గురుదక్షిణగా ఇస్తారు. గురుదక్షిణగా ఏది అడిగితే అది గురుదక్షిణగా ఇస్తారు. మీరు ఇదిగోండి గురువు గారు, మీరు మా పిల్లవాడికి చదువు చెప్పారు. ఒక రాజు ఏ విధంగా బాధ్యతగా ఉండాలి, ఒక యువరాజు అనేవాడు ఎలా ఉండాలి, ఏంటి ఇవన్నీ చెప్పినందుకు ఆ రాజు ఆ పిల్లవాడి చేతుల్లో నుంచి గురుదక్షిణ ఇప్పిస్తారు. అవును. కానీ ఈ ఫ్రీ అనే ఈ దిక్కుమాలిన ఆలోచన జనాలకు ఎందుకు వస్తా నాకు అర్థం కాదు. అది తప్పండి. ఫ్రీగా ఏది రాదు, ఒకటే గుర్తుపెట్టుకో. ఫ్రీగా సినిమాకి వెళ్ళొచ్చు కదా. ఏది రాదండి, ఏది రాదు. ఒకటే మాట అడుగుతాను, మీరేమన్నా నా దగ్గరకు వచ్చి సమాజ సేవ చేయడం కోసం నన్ను ఏమన్నా అడుగుతున్నారా కాంట్రిబ్యూషన్? మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసం వచ్చి నన్ను అడుగుతున్నారు. మీరు నా నాలెడ్జ్ తో డబ్బులు సంపాదించుకుంటారు, మీరు మాకు ఫీజు చెల్లించాము అని అంటే ధర్మమా? అది ధర్మమా? అదే ఇప్పుడు చెప్పేది. ఇప్పుడు పెట్రోల్ బంక్ వెళ్ళి ఫ్రీగా నాకు పెట్రోల్ పోయి ఆడు ఊరుకుంటాడా? ఎవరు ఊరుకోరు సార్. రోడ్డు మీద తిరగడానికి ట్యాక్స్ కడుతున్నాం సార్, మన ఇంట్లో మనం నిద్రపోవడానికి ట్యాక్స్ కడుతున్నాం, మన ఇంట్లో మనం తిండి తినడానికి, అసలు భూమి మీద బతకడానికే ట్యాక్స్లు కట్టి బతకాల్సి వస్తుంది. ప్రతి దానికి ఒక ఛార్జ్ ఉంటదండి. ఫ్రీ అనే వర్డ్ ఉండదు. నేను నిర్మోహటంగా చెప్తున్నా, నేను ఫ్రీగా ఎవరికి చేయాలో నాకు తెలుసు. అంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న నేను వాళ్ళతోటి మాట్లాడి నేను ఫ్రీగా వాళ్ళకి చేస్తాను. డబ్బులు కట్టగలిగి కూడా తప్పది. ఇంకొంతమంది ఫ్రీ బ్యాచ్ ఉంటారు. ఏది నీ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా చూపించు. నువ్వెవరు? వాడేవుడు అసలు? నువ్వెవరు? నేనేమన్నా నేను నా ట్రేడింగ్ కి సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నానా? లేదు. ప్రాఫిట్ అండ్ లాస్ అవసరం. ఇప్పుడు నేను ట్రేడర్ అండి, నేను నీకేమన్నా ట్రైనింగ్ ఇస్తున్నానా? నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రైనింగ్ ఇస్తున్నానా? ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనకు ఒక మాట ఉందండి, మగవాడి సంపాదన ఆడవాళ్ళ వయసు అడగకూడదు. నువ్వెవరు నా ప్రాఫిట్ అండ్ లాస్ పబ్లిక్ గా పెట్టమంటానికి? నేను నీకు డబ్బులు తీసుకొని ట్రైనింగ్ ఇచ్చానా? నాకేమైనా ఇన్స్టిట్యూట్ ఉందా బయట? నాకు లేదు కదా. నేను ఎందులో మాత్రం మాట్లాడుతున్నాను? ఇన్వెస్ట్మెంట్. దానికి నాకు నాలెడ్జ్ ఉందో లేదో ప్రూవ్ చేయడానికి నాకు సెబీ సర్టిఫికేట్ ఇచ్చింది. వీడు ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, హీస్ ట్రైన్డ్, హీస్ ఎడ్యుకేటెడ్ అని, హీస్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ అని. నాకు క్రిజిల్, వరల్డ్స్ వన్ ఆఫ్ ద లీడింగ్ S&P గ్రూప్ కంపెనీ క్రిజిల్ అండ్ NISM కండక్ట్ చేసి నాకు సర్టిఫికేట్ ఇచ్చింది. వీడు చదువుకున్నాడు, పాస్ అయ్యాడు అని. అది కాదు అడగాల్సింది. నా ప్రాఫిట్ అండ్ లాస్ సరే సింపుల్ గా చెప్పనా, అదొక కుతూహలం అంతే. నిన్న ఎవడో ఒకటి కామెంట్ పెట్టాడు, ఈ రేవంత్ కి యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అంట. వాడికి ఎందుకు సార్? అది మనం ఇక్కడ అంటే అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు అది వినాలి గాని, అంటే అసలు వాడు ఎవడు మనం ఏంటని జడ్జ్ చేయడానికి? వాడు సార్ అక్కడ జడ్జి కాదండి, కాన్ఫిడెన్స్ తో మాట్లాడితే యాటిట్యూడ్ లాగా కనిపిస్తుంది. నాలెడ్జ్ ఉన్న చోట ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ హావ్ నాలెడ్జ్. సిన్సియారిటీ, హానెస్ట్. నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను, యాటిట్యూడ్ తోటి చెప్పట్లేదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. నేను అక్కడ చదివి ప్రతిరోజు పొద్దున 9 గంటల నుంచి 3 గంటల దాకా మార్కెట్ లో ఉండి ప్రతి క్యాండిల్ మూమెంట్ లో ఏం జరుగుతుందో గమనించి ఇక్కడికి వచ్చి నేను చెప్తున్నాను. నేను మార్కెట్ లో ఉండేవాడిని, నాలెడ్జ్ తోటి మీ దగ్గరకు వచ్చాను.
నాలెడ్జ్ ఉన్న చోట కాన్ఫిడెన్స్ ఉంటది కదా, నాలెడ్జ్ లేని చోట నేను భయపడాలి. నాలెడ్జ్ ఉన్నప్పుడు నాకెందుకు భయం? కాన్ఫిడెన్సే వాళ్ళకి అటిట్యూడ్ లాగా కనిపిస్తుంది, అది చూసే చూపులో లోపం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.